పీసీ ఘోష్ కమిషన్ వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది అని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఆ కుట్ర ఏంటి, దానికి సంబంధించిన డైరెక్టర్ ఎవరు, ఆ కుట్రకు డైరెక్షన్ చేసింది ఎవరంటారు? కుట్ర మొదలైంది అక్టోబర్ 21 నాడు. ఆ కుట్రకు డైరెక్షన్ రేవంత్ రెడ్డి గారిదే. అప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఎన్నికలకు ముందు తన అబద్ధాలను ప్రజలకు నమ్మింపజేయడానికి ఇది కాళేశ్వరం అనేది ఏటీఎం అయింది కేసీఆర్ గారికి, లేదా కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి ప్రజలను నమ్మించడానికి ఆ పియర్ కూలగొట్టిన దాని వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుట్ర ఉందని నేనైతే భావిస్తున్నాను. ఆ ఎఫ్ఐఆర్ మీద విచారణ ఇప్పటి వరకు జరగట్లేదంటేనే అది ఖచ్చితంగా దాని వెనకాల కాన్స్పిరసీ ఉన్నది అని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఈరోజు చూసినట్టయితే మరి పీసీ ఘోష్ గారి మీద చాలా నమ్మకం ఉండే. ఆయన ఒక మంచి జడ్జిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. మరి అటువంటి మంచి వాళ్ళను కూడా మాయ చేసే శక్తి ఉన్నది ఈ ఆంధ్ర ముఖ్యమంత్రికి. కాబట్టి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు ఆదిత్యనాథ్ దాస్ ద్వారా ఈ కుట్రలకు పాల్పడి ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానం అయితే ఉంది. పదే పదే ఆయన బీహార్ వ్యక్తి, బెంగాలీ మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆయన మీద అనుమానాలు వెల్లడవుతున్నాయి. అనేక సార్లు ఆయన కలకత్తా పోవడం వెనుక మతలబేంది. మరి రేవంత్ రెడ్డి దాని వెనకాల చంద్రబాబు నాయుడు యొక్క స్కీమును అమలు చేస్తున్నాడా? నిన్న మొన్నటి నుంచి అయితే ఇటువంటి అనుమానాలు అయితే తల ఎత్తుతూ ఉన్నాయి. దాన్ని తేల్చాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రకాష్ గారు గత 10 సంవత్సరాలుగా చీఫ్ సెక్రటరీగా, ఏపీ చీఫ్ సెక్రటరీగా జలవనరుల శాఖలో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జలవనరుల శాఖ సలహాదారులుగా నియమించుకోవడం నుంచే ఈ కుట్రలో భాగంగా అని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ ఇది. అంటే ఆదిత్యనాథ్ దాస్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఈ విషయంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే రేవంత్ రెడ్డి ద్వారా ఆదిత్యనాథ్ దాస్ని ఇక్కడ అడ్వైజర్గా అపాయింట్ చేయించాడు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న కృష్ణా గోదావరి నదుల నీళ్లను దోచుకోవడానికే ఆనాడు 1956లో తెలంగాణను ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పినా కూడా అడ్డు తగిలింది. ఆ రోజు నెహ్రూను మభ్యపెట్టి తెలంగాణను ఆంధ్రతో కల్పించింది ఆంధ్ర నాయకులే. దానివల్లనే 57 ఏళ్ళు తెలంగాణ గోసపడ్డది. 30-35 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ అంతా బొందలగడ్డ అయింది. ఉపాధి లేక తెలంగాణ బిడ్డలంతా కూడా బొంబాయికో, దుబాయ్కో, ఇంకా దూర ప్రాంతాలకు వలసపోయి అక్కడ అనేక మంది చచ్చిపోయారు. మిగిలిన కొంతమంది యువకుల ఆవేశంతో ఉపాధి లేక అడవుల పాటబట్టి మళ్ళీ 30,000 మంది దాకా బూటకపు ఎన్కౌంటర్లో చచ్చిపోయారు. ఈ మొత్తం వినాశనానికి కారణమైన ఆంధ్ర నాయకులే ఇవాళ మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ జలాలను దోచుకుపోవాలంటే వాళ్ళ ఆదిత్యనాథ్ దాస్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నతమైన స్థానంలో ఉండి ముఖ్యమంత్రిని అదుపులో పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ జల దోపిడీకి ఆదిత్యనాథ్ దాస్ను తీసుకొచ్చి పెట్టారనేది స్పష్టమవుతున్నది. కాళేశ్వరం కుట్ర వెనుక కూడా ఆదిత్యనాథ్ దాస్ యొక్క సపోర్ట్ ఉండొచ్చు అని చెప్పి ఇవాళ అనుమానాలు వెల్లడవుతున్నాయి.